ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము 122వ కీర్తన మొదటి వచనం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ఈ మాట చెబుతున్నది దావీదు మహారాజు. జనులు నాతో చెప్పినప్పుడు, ఆయన మందిరానికి వెళ్దామన్నప్పుడు నేను సంతోషించాను. దేవుని సన్నిధానాన్ని వెతికేవారు, దేవుని మాటల కొరకై ఆలోచన చేసేవారు, దేవుని మాట వినుటకు వేగిరపడేవారు ఆయన మందిరానికి వెళదాము అన్నప్పుడు సంతోషిస్తాను. అయితే గత దినము పునరుద్ధాన దినం, గత దినము ఆదివారం. దేవుని మందిరానికి మనలో ఎంతమంది వెళ్ళగలిగాము? వెళ్ళకుండా ఆగిపోయిన వారము ఎంతమంది ఉన్నాము? ఒకవేళ దేవుని మందిరానికి వెళ్ళకపోతే నిన్న ఒక్క దినాన ఏం సంపాదించుకున్నావు? జీవితాన్ని మారిపోయిందా? ఎంతగానో డబ్బు కానీ లేదా సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఏమైనా సంపాదించుకున్నామా? ఈ లోకపు ఆనందం వైపుకు పరుగులెట్టినప్పుడు మనము దేవుని మందిరానికి వెళ్ళటానికి సుముఖత చూపించము, విముఖులుగా బ్రతుకుతాము. ఇష్టపడే వారముగా ఉంటే ఎంత పని ఉన్నా, ఎంత ఒత్తిడి ఉన్నా, ఎన్ని ప్రెషర్స్లో ఉన్నా దేవుని మందిరానికి వెళ్ళి వాక్యం వినటానికి, బల్లలో పాల్గొనడానికి ఇష్టపడతాం. దావీదు మహారాజుకు రాజ్యాన్ని ఏలటానికి ఆయనకెన్నో ఒకలా సమస్యలు ఉండవచ్చును, లేదా ఆ పనులలో నిమగ్నమై ఉన్నతమైన సింహాసనం మీద కూర్చున్న ఆ రాజు సైతం అంటున్నాడు, ఎవరైనా నాతో అన్నప్పుడు మందిరంకి వెళ్దాము అన్నప్పుడు నేను సంతోషిస్తాను అంటున్నాడు. మొదటి ప్రయారిటీ దేవుని మందిరానికి. ఎందుకు వస్తాం మందిరానికి? ఆయన మాటలు వినటానికి. ఎందుకు వింటాం ఆయన మాటలు? విశ్వాసంలో బ్రతకటానికి. విశ్వాసంగా కొనసాగితే ఏమవుతుంది? మన బ్రతుకులలో ఉన్న ప్రతి సమస్యను అధిగమించటానికి శక్తిని పొందుకొని ఆయన సన్నిధానంలో అడిగే ప్రతి ప్రార్థనలకు జవాబులు పొందుకొని సంతోషకరమైన జీవితంలో ముందుకు కొనసాగటానికి. యేసయ్యతో ఈ లోకంలో బ్రతకకుండా ఆయన నాలో గొప్ప కార్యాలు జరిగించాలి అంటే అది సాధ్యమయ్యే పని అసలు కాదు. నీ స్థాయి ఏదైనా కావచ్చు, నువ్వెంత ధనవంతుడవైనా కావచ్చు, నీకు పేరు ప్రఖ్యాతలు ఈ లోకంలో అనేకంగా ఉండవచ్చు, నీ కొరకు వందల వేల మంది ఎదురు చూస్తున్న వారు ఉండవచ్చు. కానీ ఆదివారం పునరుద్ధాన దినమున ఆయన సన్నిధానానికి వెళ్ళాలని ఎదురు చూసే మనసు లేకపోతే ఈ లోకంలోనివి ఏవి కలిగి ఉన్నా అవి పెద్ద గుండు సున్నానే. ఈ లోక ప్రయాణంలో బ్రతకటానికి కావలసిన సమకూర్చుకోవటానికి ఇంతగా ప్రయత్నం చేస్తే పరలోక రాజ్యం చేరటానికి, ఆయనతో నిత్యత్వంలో బ్రతకటానికి, నిత్య జీవము ఇచ్చిన యేసయ్యతో నిత్యము ఉండటానికి ఎంత ప్రయత్నం చేసే వారముగా ఉండాలో ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఆయనతో కలిగి కొనసాగే జీవితం ఎంత గొప్పదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా? గత దినము కొంతమంది బిడ్డలు బలలో పాల్గొని ఉండవచ్చు. కొందరు ఆయన రక్తం శరీరంలో పాలి భాగం పంచుకోకుండా ప్రక్కకు ఉండవచ్చు. ఆయన రక్తములో, ఆయన శరీరంలో పాలి భాగం పంచుకోకుండా ఒకవేళ దేవుని మందిరానికి వచ్చి అటు స్థితిలో ఉన్నా అది కూడా సరి అయినది కాదు కదా. మనము సరి చేసుకుంటూ ముందు కొనసాగడానికి దేవుని సన్నిధానం. మనలోని తప్పులను ఎత్తి చూపేదే వాక్యం. ఇతరులు మన తప్పులను ఎత్తి ఎందుకు చూపరు అంటే వారికి వచ్చే లాభము రాదని వారు ఏం చేస్తారంటే వారు అభిప్రాయాలను బయటికి వెళ్ళబుచ్చకుండా మోసకరంగా ప్రవర్తిస్తారు. కానీ దేవుని వాక్యము అటువంటిది కాదు. దేవుని మాటలు అటువంటివి కావు. ఉన్నది ఉన్నట్టుగా బోధించేది. అందుకే
దేవుని వాక్యం వినటానికి, దేవుని సన్నిధానంలో ప్రవర్తనను సరి చేసుకోవటానికి ఆయన దగ్గరికి రావాలి. 6 రోజులు మనం బ్రతుకుతున్నాం మన కొరకు. ఒక్క దినాన్ని, కొన్ని గంటలను దేవుని సన్నిధానం కొరకు ఇచ్చే వారముగా ఉంటే, నీ బ్రతుకు బ్రద్దలైనదిగా కనిపిస్తే అది తిరిగి సరిచేయగలిగిన శక్తి కలిగిన మాటలు దేవుని ఆలయంలో ఉంటాయి. పరిశుద్ధులందరితో చేరి ఆరాధించగలిగిన క్రమంలోకి రాగలిగితే మనలోని మలినాలను ఆయన కడిగి వేసే నమ్మకమైన మాటలు మనకు అందిస్తాడు. ఆయన బలలో పాల్గొని పవిత్రమైన జీవితంలో కొనసాగగలిగితే ఎన్నో గొప్ప కార్యాలను మనము రుచి చూస్తాం. ఈ విధంగా కాకుండా ఆదివారంను మన కొరకే, కేవలం మన యొక్క పనుల కొరకే ఉపయోగించుకుంటే ఏం లాభం? మనల్ని సృజించిన ఆయన ఎంతగానో మన కొరకై తహతహలాడుతూ మన కొరకి ఎదురు చూసేవాడిగా ఉన్నాడు. ఆ కలువరి సిలువలో యేసయ్య రక్తం కార్చింది మన బ్రతుకులను పవిత్రపరచడానికి. మనము వెలివేయబడ్డవారము, తృణీకరించబడ్డవారము. మనల్ని అనేకులు అయిష్టంగా మనని దూరంగా వెళ్ళిపోయిన వారు. కానీ యేసయ్య ప్రేమగా మన దగ్గరికి వచ్చినాడు, బ్రతుకులను మార్చినాడు. ఆయన రక్షణ వస్త్రాన్ని మనపైన కప్పినాడు. ఆయన బిడ్డలుగా సొత్తుగా చేసుకుని ఆయన జనాంగంగా ఈ లోకంలో బ్రతుకుటకు అర్హతను, అధికారాన్ని ఇచ్చినాడు. అది పొందుకున్న మనం ఒకవేళ ఆయన సన్నిధానము కాదని బ్రతికితే ఏమైపోతాం? ఎలాంటి వారముగా అయిపోతాం? దయచేసి మనం అనేకుల మధ్యలో ఉన్నామనుకుంటున్నాము, కానీ ఒంటరి వారం అయిపోతాం. మనల్ని ఎవరు కూడా ఆప్యాయంగా ఆదరించేవారు ఎవరు దొరకరు. ఒకవేళ అటువంటి వారు కనబడ్డా అది పై రూపం మాత్రమే. కానీ నిజమైన దేవుడు వాక్యంతో బలపరుస్తాడు, శక్తినిస్తాడు, బహు బలముగా సమృద్ధిగా నేను స్థిరపరిచి నడిపిస్తాడు. షరతు ఒకటే, ఆయన సన్నిధానానికి రావాలి. ఆయన సన్నిధానంలో ఆయన వాక్యాన్ని వినాలి, ఆయన్ను ఆరాధించి కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ క్రమము లేకుండా నువ్వు సమాజంలో ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా అది ఒక పెద్ద గుండు సున్నా. మర్చిపోవద్దు, నీవు ఈ దినాన బ్రతుకుతున్న ఈ జీవితానికి కారణభూతుడైన ఆ యేసయ్యను విడిచిపెట్టి నువ్వు ఈ లోకంలో పడి కొట్టుకొని పోవడానికి వీల్లేదు. ఆయన మన కొరకే సిద్ధపరిచిన రక్షణను తృణీకరించిన వారం అవుతాం. అట్టి విధంగా కాకుండా నమ్మకంగా కొనసాగుదాం. యేసయ్య మాటలు వింటూ కొనసాగుదాం. ఆయన మనకు బోధించిన ప్రతి మాటలోని నమ్మకమైన స్థితిని అనేకులకు అందించే విధంగా ప్రేమ కలిగిన వారముగా, విశ్వాసంలో బలపరచబడుతూ ముందుకు కొనసాగే వారముగా ఉందాం. అట్టి శక్తిని, బలాన్ని దేవుడు మనకు అనుగ్రహించి స్థిరపరిచి నడిపించును గాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా యేసయ్య మీకే వందనాలు. నా తండ్రి, నీ యొక్క సన్నిధానానికి వెళ్ళడానికి నా తండ్రి దావీదు మహారాజుకు ఎంతో ఇష్టం. అయ్యా నా తండ్రి, తనకున్న పనులన్నిటినీ ప్రక్కన పెట్టైనా సరే నీ సన్నిధానం నిలబడడానికి ఇష్టపడే బిడ్డగా నిలబడ్డాడు. అయ్యా మేము కూడా ఒకప్పుడు పనికి మాలిన వారంగా ఉంటుంది. మాలో ఏ గొప్పతనము లేక పెంట కుప్పల పైన నా తండ్రి నాయన నిర్దాక్షిణమైన స్థితిలో బ్రతుకుతూ ఉన్న మా జీవితాల్లో మమ్మల్ని నిలబెట్టినావు. నీ రక్తం చేత కొన్నావు, ప్రాణాన్ని బలిగా అర్పించి మా బ్రతుకులను మార్చినావు. నాయన మీ ప్రేమను మేము చవిచూచినాము, కానీ తిరిగి మళ్ళీ లోకంలో పడి నీ సన్నిధానం నిలబడలేని బ్రతుకుల్లో అయిపోతున్నాం. అయ్యా అటువంటి స్థితిలో ఉన్న వారందరి కొరకే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ సన్నిధానం పట్ల మక్కువను కలిగించండి. అయ్యా నిన్ను కలిగి కొనసాగుటం కావలసిన శక్తితో, బలముతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. స్తుతులు తండ్రి, వందనాలు నాయన. ప్రతి బిడ్డ నా తండ్రి నాయన అలుపెరగని ప్రయాణంలో, ఆత్మీయమైన ప్రయాణంలో ముందుకు కొనసాగుటకు సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా నీకే వందనాలు. నా తండ్రి నీ బలలో పాల్గొంటూ నీ వాక్యాన్ని వింటూ నాయన నీ యొక్క లేఖనాల ప్రకారం బ్రతికే ప్రతి బిడ్డను బట్టి వందనాలు. నాయన అత్యధికంగా దీవించండి, ఆశీర్వదించండి. నీ యొక్క నా తండ్రి సన్నిధానం ప్రతి మేలును బిడ్డలకు అనుగ్రహించి స్థిరపరచండి.
నాయన ఈ యొక్క దిన దీవెన ఆశీర్వాదాలతో నింపండి, ప్రయాణాల్లో తోడై ఉండండి, కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్యను తొలగిస్తూ నాయన నీ కొరకే బ్రతుకుటకు శక్తిని బలాన్ని అనుగ్రహించి కేవలం నీవు మాత్రమే మహిమ పొందమని ప్రార్థిస్తూ అనేకుల ముందు మమ్మల్ని బహుబలముగా విశ్వాసంలో నిలబెట్టి నడిపించమని ప్రార్థన చేస్తూ స్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.